నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం. ఇన్ని పోరాటాల తర్వాత అందరూ కూడా ముందుకొచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. భారతదేశ సంస్కృతి మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలుంటారనేది మన సాంప్రదాయం, మన సంస్కృతి కూడా. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా నిన్న జరిగిన ద్రోహం ఈరోజు నిడదవోళ్ళు నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, దీంతో ఆగదు. మొత్తం మహిళా లోకం ఒకటి కావడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఇప్పుండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేస్తున్నా.